హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నేను ఒక మంచి వీడియో అయితే ముందుకు వచ్చేసాను. అదేంటంటే శ్రావణ మాసపు పూర్ణాలను అమ్మవారి నైవేద్యం బాగా వాయినం ఇస్తాను ఫ్రెండ్స్. అమ్మవారికి నేను ఇవాళ మీకు వీడియో ద్వారా పూర్ణాలు చూపించాలనుకుంటున్నాను. రాని వాళ్ళతో బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్రముఖ వాళ్ళడానికి కావాల్సిన ఒక కప్పు అంటే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని బాగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుని గిన్నెలో నిండా నీళ్ళు పోసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసున్నర బియ్యం, సోనా మసూరి బియ్యం అయితే బాగుంటాయి చూడండి. బాగా అది నీట్ కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం ఏం దుమ్ము ఏమీ లేకుండా బాగా నీట్ కడిగి పెట్టేసుకుని మనం లేచుంటాం కదా ఫ్రెండ్స్, మార్నింగే లేచేసుకున్నాక మినపగుళ్ళు బియ్యం అనేది లేవంగా ముందు అలా కడిగి పక్కన పెట్టేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం ఇంకో గిన్నె తీసుకొని పచ్చెనగపప్పు ఒక గ్లాస్, మనం ఏ గ్లాస్ మినపగుళ్ళు బియ్యం అయితే తీసుకుని అదే గ్లాస్ పచ్చెనగపప్పు కూడా తీసుకోవాలి. ఇలాగ తీసుకొని బాగా నీట్ కడిగి పెట్టుకున్నాక గంట తర్వాత చూడండి ఇలా ఉబ్బుతాయి మనకి. తర్వాత అయితే పచ్చెనగపప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నీట్గా చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా. ఒక గిన్నెలో తీసుకొని మీకు చూపిస్తున్నాను. బెల్లం కూడా బాగా మెత్తగా నేను చూపిస్తున్నాను. బాగా కొట్టుకున్నాను, అంత మెత్తగా అయిపోవాలి. బెల్లం అనేది మనం మిక్సీలో వేస్తాం కదా, అది అనేది పలుకు ఉండకూడదు ఫ్రెండ్స్, గట్టిగా గడ్డలాగా ఉండకూడదు. అందుకే ఇలాగా చూపిస్తున్నాను నేను అనేది మెత్తగా. చూడండి ఎంత బాగుంది. దాంట్లో కొంచెం ఇలా యాలకులు ఇలా చేసుకోండి టేస్ట్ కోసం ఫ్రెండ్స్. ఇది అనేది చూడండి అంత అయిపోయింది. దాన్ని తీసిన ఒక ప్లేట్లో మీకు చూపిస్తున్నాను నేను అనేది. చూడండి అంత పలుకుగా ఉండాలి. బాగా నీట్గా తీసేసుకుంటాను నేను అనేది. అంత అయిపోయాక కొంచెం ఇలాచి పౌడర్ వేస్తాం కానీ తర్వాత మళ్ళీ ఇలాచి పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే మనం వంట కట్టేటప్పుడు క్రిస్పీగా ఉండ అనేది పగిలిపోకుండా ఉండటానికి కొంచెం వేసుకోండి ఇలాచి పౌడర్ అనేది. నెయ్యి 2-3 స్పూన్లు వేసుకోండి. ఇంకా మనం తినేయడంలో ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమంది ఏంటంటే నెయ్యి పూర్ణాలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. పూర్ణం బూరెలాగా అయినా, పాకం పెట్టిన బూరెలు, లేకపోతే ఇలా అయినా బెల్లము మిక్సీలో పూర్ణాలు ఇలా అయినా వేసుకో. 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఒక టైము ఈ టైప్ నేను చేసేది బెల్లం మిక్సీలో వేసేసేది ఒకటి, ఇంకోటేమో పూర్ణం బూరెలు ఫ్రెండ్స్. ఇంకోటి నేను తర్వాత చూపిస్తాను, పాకం పట్టిన బూరెలు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మనం ఇందా ఫస్ట్ తీసుకున్నాం కదా మినపగుళ్ళు బియ్యం అన్నీ తీసుకొని మనం మిక్సీ పట్టాం కదా, అది చూపించాను. ఇంత బాగా మెత్తగా అయిపోవాలి క్రిస్పీగా. చూడండి స్మూత్గా క్రిస్పీగా వస్తేనే మనకు ఉండలు అనేది బాగుంటాయి. అది పూత పిండి అంటారు ఫ్రెండ్స్. అది అనేది చూడండి మనకి పూత పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉండలు కూడా చేసే విధానం మీకు చూపించాను కదా, అంత బాగా వస్తాయి. చూడండి నేను చూపించిన విధంగా చూపించిన ఉండలు అనేది మనం వేసేటప్పుడు కూడా విరిగిపోవడం కానీ బాగా షేప్ రాకపోవడం కానీ ఏం కుదరదు ఫ్రెండ్స్. అంత బాగా నీట్గా వస్తాయి. చూడండి నేను వేసిన బాగా డీప్ ఫ్రైజర్ ఆయిల్ చేసేసుకొని ఇలా పూర్ణాలు అనేది మనం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను అలా అయితే వేస్తున్నా అదే క్వాంటిటీ మీరు చేయండి ఫ్రెండ్స్. ఇరిగిపోవడం కానీ సరిగ్గా రాకపోవడం అనేది ఉండదు. పూర్ణ రాని వాళ్ళకు కూడా బాగా వచ్చేలా నేను చూపిస్తున్నాను. చూడండి నేను టిప్తో కూడా చూపిస్తున్నాను కదా, నేను వేసేది ఎక్కడ కూడా విరిగిపోవడం కానీ ఏది కానీ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి నా వీడియో కొంచెం నచ్చితే చూడండి ఫ్రెండ్స్, అందుకు అర్థమయ్యేలా వివరంగా నా ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ వస్తాయి, ముగ్గులు వీడియోస్ వస్తాయి, దేవుడి స్టేటస్ వస్తాయి, అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అన్ని రకాలు యూజ్ఫుల్ ఉంటాయి నా వీడియోస్. చూస్తే కనుక మా ఛానల్ ఒకసారి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు ప్లీజ్ సపోర్ట్ గనిసి నోటిఫికేట్ చేసి పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్.